అయితే వాళ్ళు పిల్లలది అయినా ఏం బాగలేదు. ఆచారాలతో ప్రార్థన నడుచుకున్నాయి. వీటిని నేర్చుకోవడానికి ఎంతో మంది కోర్టు పెట్టి నేర్చుకున్నారు. అయితే ఇప్పుడు మనకు మామూలుగా ఇక్కడ దొరుకుతారు కాబట్టి మనం నేర్చుకొని వీటితో ఎనర్జీని మనం కాపాడుకొని ముందుకు మంచిగా వచ్చే తరాలకు దాకా ఎక్కువ అబ్జర్వేషన్ లేదు. ఇది బ్లాక్ సంబంధించిన ఫీచర్స్ 9 ఉన్నాయి పవర్ఫుల్. ఇది దీనికి సంబంధించి మనం వీడియో 3D నేర్చుకోవాలి. ఇవి మామూలు కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే మనం దాని గురించి తెలుసుకోవాలంటే ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి మెయిన్ ఇప్పుడైతే ఈ ముద్రాస్ అయితే మనం తీసుకొచ్చినాం. ఇది చాలా పవర్ఫుల్ అండ్ మొత్తం బాడీ ఉన్న ఒక్కొక్క పార్ట్స్ ఈ హ్యాండ్స్ అండ్ ఫింగర్స్ మీద ఆధారపడి ఉంటాయి. వీళ్ళ పాతకాలం డాక్టర్స్ ఇట్లా ఫింగర్స్ వర్క్ని ఎట్లా చెప్పగలుగుతారంటే దాని ప్రకారం చెప్పారు. దానివల్ల ఇప్పుడు మనం ఈ వచ్చినాయి కాబట్టి దీంతో మనం నేర్చుకోవాలి. ఇంకా వీటి వల్ల మనం ఒక ఎనర్జీ అనేది లాక్ చేసుకొని మంచిగా హెల్తీగా ఉండడానికి ఒక్కొక్క ముద్ర, ఒకటి పవర్కి, ఒకటి హెల్త్కి, ఒకటి మైండ్ ప్రిపేరింగ్కి, ఒక్కొక్క దానికి ఒక ముద్రాస్ అనేది ఉంది. ఇంకా మనకి అనారోగ్యం ఎందుకు కలుగుతుంది? ఆరోగ్యం అంటే ఏంటిది? హెల్తీ అంటే ఆ హెల్తీకి సిమిలర్ వర్డ్ ఏంటి? అసలు ఆరోగ్యం, మనకి అనారోగ్యం మనం ఎందుకు యూజ్ చేస్తాం అంటే మన బాడీలో ఆర్గానిజం సెల్స్ ప్రతి ఒక్క సెల్ తన పని తాను చేసుకుంటే దాన్ని హెల్తీగా ఉండడం అంటారు. అంటే మన బాడీలో చాలా ఆర్గానిజమ్స్, సెల్స్, చిన్న చిన్న పార్టికల్స్, అంటే ఇప్పుడు ఐస్ ఉన్నాయి, నోస్ ఉంది, నా బ్రీత్ మంచిగా తీసుకుంటున్నా కాబట్టి నేను హెల్తీగా ఉన్నా. అదే నా బ్రీత్ నాకు సరిగ్గా రాకపోయినా నేను అన్హెల్తీగా ఉన్నాను, అంటే బ్రీత్ సరిగ్గా అందరికీ ఉన్నాను. ఓకేనా? గ్రాఫ్ అనేది వర్డ్ సమ్ స్లోగన్స్ అబౌట్ హెల్తీ హ్యాబిట్స్ ఆన్ వాల్స్ లెట్ us read them. అంటే గ్రామ పంచాయతీ వాళ్ళు గోడల మీద స్లోగన్స్ రాశారంట. ఏమని రాశారు? సో గ్రామ పంచాయతీ వాళ్ళు ఇట్లా స్లోగన్స్ రాస్తారు కదా, ఒకే ఒక శిక్ష సంథింగ్ ఇక్కడ ఉంది అంటే అవి చూసి మనం మార్పు రావాలనే కదా రాసేది. ఏమని రాశారు? డ్రింక్ బాయిల్డ్ వాటర్ ఉంది, ఏమంటారు? బాయిల్ చేసిన వాటరే తాగాలని చెప్పేసి రాశారు. బాయిల్ చేసిన వాటర్ ఏం కావాలి? తాగబెట్టిన నీళ్ళు ఏం కావాలి? అంటే వాటర్ ఏమన్నా అవన్నీ చచ్చిపోదు. ఇప్పుడు మనల్ని బాయిల్ చేసిన వాటర్ తాగడం వల్ల చాలా అంటే చాలా యూజ్ఫుల్ ఉంది. ఎందుకంటే దానికి మన కంటికి కూడా కనపడని చిన్న చిన్న బ్యాక్టీరియాస్ అండ్ చిన్న చిన్న స్మాల్ పార్టికల్స్ ఉంటాయి. అవన్నీ మన కడుపులో పోవడం మనం ఏం చేయవు. కాబట్టి అవి బాయిల్ చేసిన వాటర్ తాగడం వల్ల చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్నాయి. పారిశ్రామిక నిర్వహణ, కణాలన్నీ, వ్యవసాయం, అడవులలో నరికివేతకు మొదలైనవన్నీ పర్యావరణంలో మార్పులు కారణమవుతున్నాయి. ఈ పనులన్నీ మానవ అభివృద్ధి సంక్షేమానికి ఉపయోగపడుతున్నట్లుగా వీటి నుండి పరిసరాలలో విడుదలను అవిశ్వసించాలని పదార్థాలు మానవ జీవనాన్ని అవలెత్తుకున్న చూస్తున్నాయి. సైడ్ మనం ఇక్కడ పంటలు పండిస్తున్నామంటే దాని పక్క సైడ్ ఇండస్ట్రీస్కి ఇట్లా ఉంటే మన భూమి అనేది పాడైపోతుంది. అదే మన పంటలు కూడా నాశనం అవుతున్నాయి. we have to good soil చేస్తూ ఉంటారు. అవి స్మూత్గా రావు, మళ్ళీ విరిగిపోతూ ఉంటాయి. విరిగిపోతూ ఉంటే వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయిపోతే రఫీ వాళ్ళ నాన్నమ్మ ఏం చెప్తుందంటే ఈ మట్టి మీకు యూజ్ అవ్వదు, అందుకే గార్డెన్లోకి వెళ్ళండి, గార్డెన్లోకి వెళ్ళి ఆ మట్టి తెచ్చి చేయండి అని అంటే వాళ్ళు ఏం చేస్తారు? గార్డెన్లోకి వెళ్ళి తెస్తారు. ఓకేనా? నెక్స్ట్, సాయిల్ ఈజ్ ద అప్పర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ఎర్త్ క్రస్ట్. అంటే ఇప్పుడు మనకి మట్టి మీద
ఎగ్ 3 లేయర్స్ ఉంటాయని చెప్పా కదా. ఫస్ట్ లేయర్ వచ్చేసి క్రస్ట్. అది క్రస్ట్ చాలా మొత్తం మట్టి ఉంటుంది. అసలు మట్టి లేని మనం ఉండము. జంతువులకి మళ్ళీ మనకి దేనికైనా ఎయిర్ వాటర్ మనం ఫుడ్ లేని ఎలా ఉండలేమో సేమ్ మట్టి లేనిది కూడా మనం బతకలేము. అసలు మట్టి లేని మనం లేము. ఒకటి చెప్పండి. ఒకటి నేను ఇప్పుడు అవి చేసి కూడా చూపించాను కదా, ఒకటి అర్థమైంది. స్టాప్. అందరూ చేయాలి. మన జెడ్పిహెచ్ఎస్ మన కంకర్ బోర్డు పాఠశాలలో ఈరోజు స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు అందరూ వాళ్ళ యాక్టివిటీ రోలు డిఓగా మన డిఓ గారు, అట్లానే ఎంఈఓ గారు, హెచ్ఎంగా ఈ స్కూలు నిర్వహణ బాధ్యతలు తీసుకొని టీచర్లు కూడా వారి విధులు మంచిగా నిర్వర్తించి మన పాఠశాల అభివృద్ధి కోసం వాళ్ళు పాటుపడుతున్నారు. పిల్లల్లో సామర్థ్యాలు అనుకూలమైన సామర్థ్యాలు రాబట్టడానికి వారి వంతు కృషి చేస్తున్నారు టీచర్లు. ఈరోజు మనం స్వయం పరిపాలన దినోత్సవం ఆనందమైన వాతావరణంలో మంచిగా జరుపుకొని మంచి స్కూల్కి అభివృద్ధి కోసం పాటుపడదామని ఆశిస్తున్నాను. అట్లనే మన పాఠశాలలో ఉన్న అన్ని వసతులు వనరులు మంచిగా ఉన్నాయి. మన పాఠశాలకు ఏ విధమైన లోటు ఉందంటే అది ప్రహరీ గోడ ఉంటే బాగుంటుంది ఈ పాఠశాలకు. దానివల్ల చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. పిల్లలు అటు ఇటు దారులు బాగా ఎక్కువైపోయి పాఠశాలలో మంచిగా ఎవరు ఎటుపోతున్నారో తెలియట్లేదు పిల్లలు. ఆ విధంగా ఇబ్బంది పడుతున్నాం. కొంచెం దాని మీద దృష్టి పెట్టాల్సిందిగా పై అధికారులను విన్నవించుకుంటున్నాం. అలానే మన పాఠశాలలో 10వ తరగతిలో ఇంతకుముందు పోయిన సంవత్సరం 80% రిజల్ట్ వచ్చింది. అట్లనే ఈ సంవత్సరం కూడా 85% రిజల్ట్ రావడానికి మా ఉపాధ్యాయ మిత్రులు చాలా కష్టపడి వారి విధులను నిర్వహించి మంచిగా అభివృద్ధిలో తేవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన టీవీ వారికి ధన్యవాదాలు. ఈరోజు జెడ్పిహెచ్ఎస్ మహబాద్ పాఠశాల నందు అంగరంగ వైభవంగా స్వయం పరిపాలన దినోత్సవం పాఠశాలలో జరుపుకుంటున్నాం. పిల్లల్లో ఉండే స్కిల్స్ బయటికి తీయడానికి ఇలాంటి కార్యక్రమాలన్నీ మా పాఠశాలలో ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుపుకుంటున్నాం. దీంట్లో వాళ్ళు ఉపాధ్యాయులు కావడం అనేది, ఒక్కరోజు ఉపాధ్యాయులు కావడం అనేది వాళ్ళలో ఉండే సాధక బాధకాలు కూడా వాళ్ళకు తెలుస్తాయి. ఫ్యూచర్లో వాళ్ళకి ఇలాంటి వృత్తి కావాలని కూడా కోరుకుంటారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మేము ఈ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు, అలాగే ఉగాది సంబరాలు, ఇలాంటివన్నీ కూడా ప్రతి అకేషన్కి సంబంధించినవన్నీ కూడా పాఠశాల స్థాయిలో జరుపుకుంటాం. దీనికి మా ప్రధాన ఉపాధ్యాయులు, మా స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా దాదాపు ఒక వారం నుంచి దీని మీద చాలా టైం టేబుల్ చేయడం కానీ వాళ్ళను బయటికి నిర్వహించడానికి ప్రోత్సహించడం, అందరు ఉపాధ్యాయుల సహాయ సహకారాలతోటి ఇలాంటి కార్యక్రమాలు జరుపుకున్నాం. ఇది పిల్లలకి చాలా ముఖ్యమైనది. ప్రస్తుతానికి ఇది నెహ్రూ గారి జయంతి సందర్భంగా నవంబర్ 14 సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకుంటాం. ఎందుకంటే నెహ్రూ గారికి పిల్లలంటే చాలా ఇష్టము. అందుకని అతని హృదయం మీద గులాబీ పువ్వు ఉంటుంది. కాబట్టి ఆ పిల్లలకు ఒకరోజు కంప్లీట్గా పాఠశాల అప్పయిపోయినట్టయితే వాళ్ళు ఎలా పాఠశాల నిర్వహిస్తారు, అయితే వాళ్ళు ఉండేటువంటి మెలకులు ఏ విధంగా నేర్చుకుంటారు, భవిష్యత్తులో ఈరోజు పిల్లలే రేపటి పౌరులు కాబట్టి రేపు వాళ్ళ యొక్క భవిష్యత్తు జీవితంలో సమాజంలో వాళ్ళ యొక్క పాత్ర ఉంటుంది. ఆ పాత్రను ఎలా పోషించాలంటే ఈరోజు ఈ స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా వాళ్ళు కొంత అవగాహన కలిగి ఉంటారు. ఉపాధ్యాయులు రోజు బోధించేటువంటి పాఠ్యాంశాల్లో ఎలాంటి మెలకువలతో బోధిస్తున్నారు, ఎలాంటి సాధక బాధకాలు అనుభవిస్తున్నారు, మేము క్లాస్ రూమ్లో ఏ విధంగా ఉపాధ్యాయులు చెప్పేటువంటి పాఠాలను జాగ్రత్తగా వినాలి, వాళ్ళ యొక్క విద్యాభివృద్ధిని ఏ విధంగా కొనసాగించుకోవాలనేటువంటి అవగాహన కలిగి ఉంటారు.
అందువలన ఈ దినం యొక్క స్వయం పరిపాలన దినం యొక్క ఇంపార్టెన్స్ పాఠశాల స్థాయిలో విద్యార్థులు చాలా ముఖ్యమైనది. కాబట్టి ఆ సందర్భంగా ఈరోజు మా పాఠశాలలో జెడ్పీఎస్ఎస్ మైబాద్ వాయిస్లో ఈరోజు మనం ఈ స్వయం పరిపాలన దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం. నా పేరు షానియా. నేను ఈరోజు జెడ్పీహెచ్ఎస్ కంకర్బోర్డ్లో స్వయం పరిపాలన దినోత్సవంలో నేను డియోగా చేస్తున్నాను. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను చేసా ఇంతకుముందు కూడా టీచర్స్ లాగా, కాకపోతే ఫస్ట్ టైం కదా డియో, అందుకు చాలా సంతోషంగా ఉన్నా. నా పేరు వెన్నెల. జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో ఈరోజు మా పాఠశాల స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా నేను ఎంఈఓగా పాల్గొన్నాను. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడూ విద్యార్థి లెక్కనే ఉండి ఈరోజు మాత్రం ఎంఈఓగా పనిచేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మాకు కూడా అర్థమవుతుంది మా సార్ వాళ్ళు ఎంత కష్టపడి నేర్చుకొని వచ్చి చెప్తున్నారో. మా స్టాఫ్లో కూడా చాలామంది ఒక 2 రోజుల ముందు నుంచి చాలా నేర్చుకొని వచ్చి ఇక్కడ చెప్తున్నారు. మాకు కూడా ఇప్పుడు అర్థమైంది సార్ వాళ్ళు మాకు ఎంత కష్టపడి చెప్తున్నారో. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నా పేరు ఈశ్వర్ సాత్విక్. నేను ఇలా జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ హెచ్ఎంగా పాల్గొన్నాను. ఈ రోజు వరకు అందరి సార్లు కష్టపడ్డది నాకు ఇలా తెలుస్తుంది. ఇక నుంచి ఏ సార్ని బాధ పెట్టాను. అందరి సార్లు ఎన్ని రోజుల పాటు ప్రాక్టీస్ చేసి చెప్తున్నారో ఇలా అర్థమైంది. నా పేరు హారిక. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మా పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకున్నాము. దానికి మా ఉపాధ్యాయులు ఎంతో సహకరించారు. అది మాకెంతో ఆనందంగా అనిపించింది. మేమందరం చాలామంది రెడీ అయ్యి వచ్చి మా పాఠశాలలో వాళ్ళకి పాఠాలు బోధించడం నాకెంతో సంతోషం కలిగింది. నేను 9వ తరగతికి పాఠ్యాంశం చెప్పడానికి వెళ్ళాను. వాళ్ళు నాకు చాలా బాగా సహకరించారు. నేను చెప్తున్నది వాళ్ళు ప్రతి ఒక్కటి వాళ్ళు అర్థం చేసుకొని మాకు తిరిగి ప్రశ్నలకు సమాధానం చెప్పారు. నాకు ఎంతో సంతోషం అనిపించింది. రాబోయే రోజుల్లో మా ఉపాధ్యాయులను మేము ఎప్పుడు కష్టపెట్టొద్దనే ఒక సూచన అయితే నాలో కలిగింది. నాకెంతో ఆనందం అయితే వేసింది. నాకెంతో సంతోషం వేసింది ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటున్నాను. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మా స్కూల్లో స్వయం పరిపాలన దినోత్సవం జరిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మా సార్ వాళ్ళందరిలాగా మేము ఉన్నాము. మాకు చాలా ఆనందంగా ఉంది. ఎవ్వరు ఏమనకుండా చాలా మంచిగా వింటున్నారు. లెసన్ చెప్పడం నాకు చాలా ఆనందం కలిగింది. పేరు సాత్విక. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మేము స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకుంటున్నాము. మా ఉపాధ్యాయుల స్థానంలో మేము వెళ్ళినందుకు మాకు చాలా సంతోషంగా అనిపించింది. నేను 7వ తరగతి సైన్స్ చెప్పాను. వాళ్ళు చాలా బాగా విన్నారు. నేను చెప్పిన దానికి ఆన్సర్స్ కూడా నేను క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు చాలా చక్కగా ఆన్సర్స్ ఇచ్చారు. రోజు మా టీచర్స్ సార్స్ ఎంత కష్టపడి వాళ్ళు చెప్తున్నారో మాకు ఈరోజు అర్థమైంది. ఇంట్లో అన్ని ప్రాబ్లమ్స్ వదిలేసి ఇక్కడ మమ్మల్ని పిల్లల్లాగా చూసుకుంటూ వాళ్ళు చాలా చక్కగా మాకు బోధిస్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. నా పేరు కైఫ్. నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను ఇవాళ పీటీ ప్రయాసగా చేశాను. అందుకని నాకు చాలా ఆనందంగా కలిసింది. సార్లు ఎట్లా బాధపడతారో నాకు అర్థమైంది. ఇవాళ పిల్లలు చాలా ఒర్రిచ్చిరు కూడా, కానీ చెప్పినట్టు విన్నారు. 6th క్లాస్లో కూడా చాలా ఒర్రిరు, కానీ చెప్పినట్టు విన్నారు. సార్ చేసినందుకు నేను సార్ల కష్టాలు నాకు అర్థమైంది. ఇంకోసారి ఎవరు ఇట్లా మేము చేయమని నేను స్కూల్ కూడా చాలా మంచిగా ఉంటామని చెప్పుకొని ముగిస్తున్నాను.